ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒకసారి ఈ అన్నపూర్ణ స్తుతి పాఠాన్ని అందరం కలిసి చదువుదాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమా శాంకరీ అని స్తోత్రం చేస్తున్నారు శంకర భగవత్పాదులు. ఉమా అంటే మానవీయ సంబంధములను పరిశీలించినప్పుడు ఒక కుమార్తెగా ఆమె తల్లిదండ్రుల యొక్క ప్రేమని ఎంతగా చూరగొన్నది, ఆ తల్లిదండ్రులు ఒక కుమార్తెగా ఆమెను ఎంత ప్రేమించేటట్లుగా ఆమె ప్రవర్తించినది. ఆమె సర్వలోకములకు నియామకురాలైనప్పటికీ సర్వలోకములను పరిపాలించగలిగినటువంటి శక్తియుక్తులు కలిగినదైనప్పటికీ కూడా అవతార స్వీకారం చేసి హైమవతిగా ఆమె హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమని అంత చూరగొన్నది. అందుకే ఉమా, అమ్మా నువ్వు తపస్సుకి వెళ్ళవద్దు, నువ్వు తపస్సుకి వెడితే నీ శరీరము కృషించిపోతుంది, ఎన్నో నియమములను పాటించవలసి ఉంటుంది, కాబట్టి నువ్వు తపస్సుకు వెళ్ళవద్దు అని ప్రియమార మేనకాదేవి చేత చెప్పబడినటువంటి రూపం కాబట్టి ఉమా అని కీర్తించారు. అంతేకాదు ఉమా అంటే జ్ఞానప్రదాత అని అర్థం. ఎందుకనంటే సామవేదానికి సంబంధించినటువంటి కేనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఒకప్పుడు దేవేంద్రుడు ఇతర దేవతలు అందరూ బయలుదేరి రాక్షస సంహారం చేశారు. గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు గెలిచారు, రాక్షసులు ఓడిపోయారు. దేవేంద్రుడి నాయకత్వంలో దేవతలందరూ సంతోషంగా తిరిగి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒక ప్రదేశంలో కూర్చుని యుద్ధం అలా జరిగింది, ఇలా జరిగింది, నేను ఇంత బాగా యుద్ధం చేశాను, ఆయన అంత బాగా యుద్ధం చేశాడు, ఈయన వాళ్ళని పడగొట్టాడు, ఆయన ఇంకొకరిని పడగొట్టాడు, ఇదంతా మన శక్తియుక్తుల చేత జరిగినటువంటి విశేషం, ఎంత బాగా మనం యుద్ధం చేశాం అని వాళ్ళని వాళ్ళు స్తోత్రం చేసుకుంటూ అదంతా తమ శక్తియుక్తుల చేతనే సాధింపబడిన విషయంగా ప్రస్తావన చేస్తున్నారు. ఈలోగా ఏదో జ్యోతిర్లింగం ఏర్పడినట్టుగా భూమ్యాకాశములు కలిసిపోయేటట్టుగా ఒక పెద్ద అగ్నిస్తంభం ఏర్పడింది. స్త్రీ స్వరూపంగా కనపడింది వాళ్ళకి. ఏమి యక్షిణి స్వరూపమా ఏమి అనుకున్నారు. దేవేంద్రుడు అన్నాడు, ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది, ఎందుకు అలా ఏర్పడింది కనుక్కురమ్మన్నాడు. మొట్టమొదట అగ్నిహోత్రుడు వెళ్ళాడు. మరి అగ్నిస్తంభంగా కనపడింది, అందుకని అగ్ని వెళ్ళి నీవు ఎవరు అని ఆమెను అడగాలనుకున్నాడు. కానీ ఆమెయే ముందు ప్రశ్నించింది, నువ్వెవరు అని అడిగింది. నేను అగ్నిని అన్నాడు. ఏం చేస్తావు అంది. దేన్నైనా కాల్చేస్తానన్నాడు. ఆవిడ ఒక గడ్డి పరక చూపించింది, దాన్ని కాల్చు అంది. అగ్ని దానిని కాల్చలేక సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇంద్రుడికి చెప్పాడు. ఆమె ఎవరో తెలియదు, కానీ ఆమె చెప్పిన పని నేను చెయ్యలేకపోయాను. ఆమె కేవలం ఒక తృణాన్ని, ఒక గడ్డి పరకని చూపించి కాల్చమంది. నేను కాల్చలేక వెనక్కి తిరిగి వచ్చేసాను. ఎందుచేతనో నేను అశక్తుడనైపోయాను, నా శక్తి సరిపోలేదనిపించింది, సిగ్గుతో వెనక్కి తిరిగి వచ్చానన్నాడు. ఇంద్రుడు వాయువుని పిలిచాడు, వాయువుని వెళ్ళమన్నాడు. వాయువు వెళ్ళాడు. ఆమె మళ్ళీ ఇదే ప్రశ్న వేసింది, నువ్వెవరంది. నేను వాయువుని అన్నాడు. ఏం చేస్తావు?
సమస్త ప్రాణులు బ్రతకడానికి కారణం నేనే. ఎందుచేత అంటే అశరీర శరీరీషు వాయుశ్చరతి పాలయన్ అని రామాయణం ఉత్తరకాండ. వాయువు ఒక శరీరంతో ఉండడు, కానీ ఆయన మాత్రం అన్ని శరీరములలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ వాయువు ప్రవేశించి బయటికి వస్తున్న కారణం చేత, వాయువు లోపల తిరుగుతున్న కారణం చేత శరీరములన్నీ కూడా నిలబడుతున్నాయి. భవతి అంటే ఉన్నాయి అనిపించుకుంటున్నాయి, బ్రతికున్నవాడు అని. యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్చతి కుశలంగేహి గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఎంతకాలము ఊపిరి తీసి విడిచిపెడతారో అంతకాలమే ఉన్నాడు ఉన్నాడు అంటారు. అందుకని సమస్త ప్రాణులు నిలబడడానికి కారణం ఎవరు అంటే వాయువు. ఆ వాయువు లోపల ప్రసరిస్తున్నంతసేపు సంధిబంధములు మడుచుకుంటాయి. ఈ వేళ్ళు ఇలా అంటే ఇలా మడుచుకోవడానికి కారణం ఏమిటి అంటే వాయువు లోపల ప్రసరిస్తోంది. వాయు ప్రసరణం ఆగిపోయిందనుకోండి, కాష్టభూత నిజిగ్నిరే అంటారు రామాయణంలో. ప్రాణం వదిలిపెట్టేసిన తరువాత మెల్లగా లోపల ఊపిరి, లోపల వాయువు తిరగడం ఆగిపోతుంది. వాయువు తిరగడం ఆగిపోతే కర్ర ఎలా అయిపోతుందో శరీరం అలా అయిపోతుంది. పాదం పట్టుకుని పైకెత్తితే తల వరకు ఒక కర్ర లేచినట్టుగా లేచిపోతుంది. అప్పుడు కాష్టభూత నిజిగ్నిరి, శరీరము కర్రలా అయిపోతుంది. కాబట్టి నేను సమస్త ప్రాణులకు కూడా జీవనమునిచ్చేటటువంటి వాణ్ణి. అంతేకాదు ప్రభంజనుణ్ణి. నేను తలుచుకుంటే అడ్డొచ్చినటువంటి ఎంత పెద్ద పెద్ద వాటినైనా, ఎంత బలము కలిగిన వాటినైనా వంచేస్తాను, విరిచేస్తాను. నా శక్తి ముందు ఎవరు నిలబడరన్నాడు. ఓ అంత గొప్పవాడివా, ఆ గడ్డి పరకని కదుపు అంది. ఆ వాయువు గడ్డి పరకనివి కదిపే ప్రయత్నం చేసి విఫలమైపోయాడు. ఆయన కదపలేకపోయాడు. సిగ్గుపడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిస్తంభ రూపంలో వచ్చినటువంటి స్త్రీ ఆ గడ్డి పరకని కదపమని అడిగింది. నేను కదపలేకపోయాను, నా శక్తి చాలలేదు, నేను సిగ్గుపడి తిరిగి వచ్చేసానన్నాడు. ఇంద్రుడే బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి ఆమెని చూడగానే జ్ఞాపకానికి వచ్చింది, ఇదంతా మన శక్తి మన శక్తి మన శక్తి అని మనం అనుకుంటున్నాం. మన శక్తి కాదు. నిజానికి మనలో శక్తి స్వరూపంగా ఉండి కార్యమును సాధించాడు అనేటటువంటి ప్రజ్ఞని, కీర్తిని కట్టబెడుతున్న తల్లి ఆవిడే. అందుకే ఆవిడికి యశస్విని అని ఒక పేరు. ఆమెకి తన బిడ్డ మీద ప్రేమ కలిగిందనుకోండి, వాడికి విపరీతమైన కీర్తి సంపాదించి పెట్టాలి అనుకుందనుకోండి, ఆమె ఆ వ్యక్తిలోకి ప్రవేశించి ఒక విభూతిని కట్టబెడుతుంది. ఒకరిలో ప్రవేశించి చాలా గొప్పగా పాట పాడేటట్టు చేస్తుంది. ఆయన అంత గొప్ప గాయకుడు అని కీర్తి పొంది లోకమంతా ఆయనని గుర్తుపట్టి శ్లాఘిస్తుంటే, ఆయన కీర్తిని పొంది సంతోషిస్తుంటే ఆయన సంతోషమును చూసి తాను సంతోషాన్ని పొందుతుంది. బిడ్డ సంతోషిస్తే తల్లి సంతోషించినట్లు తానే కీర్తి అవతలవాడు పొందడానికి కావలసిన విభూతిని వాని యందు ప్రసరింపచేసి ఆ విభూతి ప్రకటనము చేత ఆ వ్యక్తి అపారమైనటువంటి యశోవిరాజితుడైతే ఆయన పొందిన కీర్తి, ఆయన పొందిన సత్కారములను చూసి ఆ తల్లి సంతోషిస్తుంది. ఎవరి యందు ఏ కీర్తి సంబంధమైనటువంటి విభూతి ప్రసారమైన అది ఆ తల్లి అనుగ్రహం. కదలికలన్నీ ఆవిడవి. ఒక ఆయన వీణ బాగా వాయించిన, ఒక ఆయన వేణువు బాగా వాయించిన, ఒక ఆయన బాగా పుండలు చేసిన, ఒక ఆయన బాగా వడ్రంగం చేసిన, ఒక ఆయన బాగా యుద్ధం చేసిన, ఎవరు ఏది చేసినా ఆ చెయ్యడానికి కారణం మాత్రం లోపల ఆ తల్లి విభూతి రూపంలో అనుగ్రహించింది కాబట్టి ఆయన అది సాధించగలుగుతున్నాడు. అందుకే ఆమెకి యశస్విని అని ఒక పేరు. ఆ తల్లి అనుగ్రహం చేత మనందరి యందు బలపరాక్రమములు నిలబడ్డాయి. ఇలా బలపరాక్రమములు నిలబడినటువంటి కారణం చేత దేవతలం మనం యుద్ధం చేసి రాక్షసులను నిర్జించి మనం గెలిచామనేటటువంటి కీర్తిని పొందాం. ఆ తల్లి వైభవాన్ని గుర్తించలేక ఇదంతా మనమే చేశాం మనం యుద్ధం చేశామని చెప్పి మనం కూర్చుని గొప్పలు చెప్పుకుంటున్నాం. పొరపాటు అయిపోయిందని ఇంద్రుడు క్షమాపణ చెప్పి ఆ తల్లికి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆ తల్లి ఎంతో సంతోషించి జ్ఞానమును ప్రబోధం చేసింది. అలా జ్ఞానాన్ని ఇచ్చిన తల్లి కనుక, ఇంద్రుడికి పాఠం నేర్పి జ్ఞానానుగ్రహం చేసినటువంటి తల్లి కనుక
ఆమెకు జ్ఞానప్రసూనాంబ అని పేరు. ఇది ఎక్కడ జరిగింది అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగింది అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, మరొక పరమశివస్వరూపంగా లోకం చేత కీర్తించబడేటటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు నిర్ధారించారు. ఎందుకని అంటే అరుణాచలానికి ఎలా గిరి ప్రదక్షిణ ఉందో, సింహాచలానికి ఎలా గిరి ప్రదక్షిణ ఉందో, శ్రీకాళహస్తి క్షేత్రానికి అలా గిరి ప్రదక్షిణ ఉంది. శ్రీకాళహస్తి పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక గుట్ట కనపడింది. ఆ గుట్ట మీద శివాలయం ఉంది అంటే వారు ఆ గుట్ట మీదకి వెళ్ళారు. అక్కడ ఒక సహస్రలింగం ఉన్నది. ఆ సహస్రలింగం పక్కనే ఇంద్రలింగం ఒకటి ఉన్నది. జ్ఞానప్రసూనాంబ అక్కడే ఉన్నటువంటి కాళహస్తీశ్వరుని దేవాలయంలో ఉంది. అప్పుడు ఆయన నిర్ధారించారు, కేనోపనిషత్తులో జరిగినటువంటి కథ, ఇంద్రుడు ఇక్కడే అమ్మవారి చేత అనుగ్రహింపబడి జ్ఞానమును పొంది వినయాన్ని పొందాడు. శ్రీకాళహస్తి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం. అలా ఏ రూపంతో ఆ తల్లి ఇంద్రుడికి జ్ఞానాన్ని ఇచ్చిందో ఆ జ్ఞానమును ఇచ్చినటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి అయితే ఉపనిషత్తులో ఆమె పేరు ఉమ. అందుకే ఉమ అన్న పేరు తల్లిదండ్రుల చేత తాను శాసింపబడినటువంటి కుమార్తెగా ప్రవర్తించి లోకమునకు స్త్రీధర్మమును నేర్పడం ఒక ఎత్తైతే, తాను అహంకరించినటువంటి వాడు పాడైపోతాడని, దేవతలు పాడైపోకూడదని పరమ ప్రేమతో వాళ్ళ అహంకారాన్ని తీసేసి వాళ్ళకి విజ్ఞానం ఇచ్చి కాపాడినటువంటి ఉమాదేవి యొక్క వైభవంతో కూడుకున్నటువంటి గాథ కేనోపనిషత్తు ఎందు పొందుపరచబడింది. అందుకే ఉమాస్వరూపం జ్ఞానస్వరూపం. ఉమ అన్న పేరు పలకడం, ఉమాదేవి అర్చనము, ఉమాదేవిగా సంభావించడము జ్ఞానమును పొందడానికి కారణములు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, అన్నపూర్ణమ్మ అంటే కేవలముగా అన్నమొక్కటే పెట్టే తల్లి అని నువ్వు అనుకోవద్దు. ఆమె అన్నము పెట్టడమే కాదు, అన్నము పెట్టిన తరువాత ఈ శరీరమునకు బలము కానీ తేజస్సు కానీ ఒక విభూతి కానీ కలిగి అహంకారము వైపుకి వెళ్లకుండా వినయాన్ని జ్ఞానాన్ని ఇచ్చి కాపాడగలిగినటువంటి తల్లి కనుక ఆమెకు ఉమ అని పేరు ఉపనిషత్తులు. అటువంటి ఉమాస్వరూపాన్ని కీర్తిస్తున్నారు. అందుకే దేవీ నవరాత్రులకి ఒక ప్రఖ్యాతి ఉంది. 9 రోజులుగా నవరాత్రులుగా కదా చేస్తాం. అందులో మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంగా ఆరాధన చేస్తారు. 4, 5, 6 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఆరాధన చేస్తారు. చివరి 3 రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఆరాధన చేస్తారు. ఎవరైనా ఏదైనా బలవత్తరమైన కారణం చేత ఒకవేళ ముందు 6 రోజులు ఉపాసన చెయ్యలేకపోతే చిట్ట చివరి 3 రోజులు చేసినా చాలు. ఎందుచేత అంటే అది శారదాస్వరూపం కోసం. శారదాస్వరూపం తెల్లగా ఉంటుంది. ఆమె ఏమిస్తుంది అంటే జ్ఞానమును కటాక్షిస్తుంది. ఆవిడ పేరే శారద. శారద సారవంతమైనది ఏది అంటే జ్ఞానము. ఆ సారవంతమైన దానిని ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆమెకు శారద అని పేరు. ఈ ఋతువు శరదృతువు. ఈ ఆశ్వయుజ మాసంలో కార్తీక మాసం 2 నెలలు కలిపి ఉండేటటువంటి ఋతువుకి శరదృతువు అని పేరు. ఆకాశం తెల్లగా ఉంటుంది. తెల్లటి దూది మబ్బుల్లాంటి ఆ దూది పింజల్లాంటి మబ్బులు ఆకాశంలో వెడుతుంటాయి. పరిణిత చంద్రుడు రాకాహిమకరహ అని ఈ ఆశ్వయుజ పౌర్ణమికి చక్కటి అందమైన పెద్దదైనటువంటి పూర్ణచంద్రబింబం ఆకాశంలో కనపడుతుంది. పైగా విశేషించి ఈ శారదా నవరాత్రులకు ఒక వైభవం ఉంది. ఏమిటి ఈ వైభవం అంటే, ఒక రోజు మొత్తం మీద తనంత తానుగా పరమ పవిత్రమైన కాలం ఇది అంటే బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజాము కాలం. తెల్లవారుజాము కాలం పరమ పవిత్రమై మనసు ధ్యానమునందు నిలబడడానికి యోగ్యమై ఉంటుంది. అంటే సరస్వతీ కటాక్షము ప్రసరించేటటువంటి కాలం. అందుకే ఆ కాలమునందు ఇక ఏ వ్యాపకం పెట్టుకోరు, భగవద్ధ్యానం చేస్తారు. అంతర్ముఖత్వాన్ని పొందడం కోసం, ఆ సరస్వతీ కటాక్షాన్ని పొందడం కోసం.
ఒక రోజులో బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము కాలం ఎంత పవిత్రమైనదో, సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఈ శారదా నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి ఈ మొదటి 15 రోజులు తెల్లవారుజాము కాలంతో సమానం. అందుకే సంవత్సరం మొత్తం మీద ఏ కారణం చేత పోగొట్టుకోకూడనటువంటి కాలం ఏదైనా ఉంటే ఈ 15 రోజులు. మీరు చూడండి, చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడితే చైత్రమాసం వస్తుంది. కానీ మనం మాసముల పేర్లు చెప్పేటప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అని చెప్తాం. కానీ ఉపాసన రీత్యా చూస్తే తెల్లవారుజాము కాలం ఏది? ఆశ్వయుజ మాసం. అందుకే అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం అవుతుంది. కారణం ఏమంటే అసలు ముందు ఉపాసన, భగవన్మార్గములో వెళ్ళుట అన్న మార్గమునకు ప్రతిబంధకములు 2 ఉంటాయి, తమస్సు, రజస్సు. అందులో ప్రబలమైనది తమస్సు. అసలు నిద్ర లేవడు, బద్ధకం, అలసట, సోమరితనం, ఏ పని చెయ్యాలన్నా ఉత్సాహం ఉండదు. అది పోతే తప్ప తాను కార్యమునందు నిలబడలేడు. అది పోవాలి అంటే, మనిషికి భగవంతుడిచ్చిన విభూతిని వాడుకుని సార్థక్యం పొందాలి అంటే తమోగుణాన్ని విరవగలిగిన తల్లి ఎవరు అంటే ఆ మహాకాళీ స్వరూపం. అందుకే మహాకాళీ ఉపాసనతో ప్రారంభమవుతాయి దేవీ నవరాత్రులు. వీటిలో అత్యంత ప్రధానమైన పూజగా పేర్కొనబడేది సరస్వతీ పూజ. సరస్వతీ పూజ విద్యార్థుల దగ్గర నుంచి అందరూ చేస్తారు. సరస్వతీ పూజ అన్న మాటకు అర్థం కేవలం ఎవరో పిల్లలు మాత్రమే చేసేటటువంటి పూజ అని అనుకోకూడదు. సరస్వతి అన్న మాటకు అర్థం అంతర్లీనమైనటువంటి ఒక ప్రవాహ స్వరూపం. సరస్వతీ నది కాశ్మీర దేశంలో ఉండేది. సరస్వతి ఉపనది మధుమతి. ఆ సరస్వతీ నది ఈ లోపల ప్రవాహం. ఐశ్వర్యం ఉందనుకోండి, ధనం ఉందనుకోండి, ఏదో మెళ్ళో వేసుకున్న గొలుసులు, వేళకి పెట్టుకున్న ఉంగరాలు తెలిస్తే అవకాశం ఉంటుంది. ఆయనకంత డబ్బు ఉందండి అని చెప్తారు ఆస్తిని బట్టి. బాగా సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఎలా తెలుస్తుంది? ఆయన మహావిద్వాంసుడైన మన పక్కన మనతో పాటుగా ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, ఆయన మనలాంటి వాడే అనుకుంటాం. కానీ అటుగా విడుతున్న వాళ్ళు ఎవరో గుర్తుపట్టి ఆయన మహావిద్వాంసుడు, సరస్వతీ స్వాధీనుడు అని వచ్చి నమస్కారం పెట్టారనుకోండి, అయ్య బాబోయ్ అయ్యా మీరా ఎలా కూర్చున్నారంటారు. సరస్వతీ కటాక్షం బయటికి తెలియదు, నోరు విప్పితే తెలుస్తుంది ఆ ప్రవాహం. అందుకే సరస్వతీ కటాక్షము అంతర్లీనమే తప్ప అది పైకి తెలిసేది కాదు. అటువంటి సరస్వతీ కటాక్షము అమ్మవారు ప్రతి వారికి ఏదో ఒక రూపంలో ఇస్తుంది. ఒక కుమ్మరివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన కుండ చేసినట్టుగా నన్ను చేయమంటే నేను ఎలా చేయగలను? ఆయన కుండ చాలా బాగా చేస్తాడు. ఒక చాకలి ఉన్నాడు అనుకోండి, మలినమైన వస్త్రాన్ని చక్కగా ఉతికి అందంగా చలువబట్టగా మార్చి తీసుకొచ్చి ఇస్తాడు. డప్పు కొట్టే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక ఉత్సవం జరుగుతోంది అంటే ఆయన లేకపోతే అసలు ఎలా మంగళధ్వని చేసి ఎలా ఉత్సవం చేస్తాం? మంత్రభాగం చెప్పేవాళ్ళు ఎంత అవసరమో డప్పు కొట్టేటటువంటి వ్యక్తి కూడా అంతే అవసరం. పాట పాడేవాళ్ళు ఉంటారు, ఆ గాయకులు ఆ పాట పాడేటటువంటి వ్యక్తి యందు పాట పాడేటటువంటి రూపంగా సరస్వతీ కటాక్షం ఉన్నది. అలాగే ఒక వాద్యం మ్రోగించే వ్యక్తి ఉంటాడు, ఒక వీణ వాయించే వ్యక్తో లేకపోతే మృదంగం వాయించే వ్యక్తో ఉంటాడు. ఆయన యందు సరస్వతీ కటాక్షం వీణ వాయించడంగా, మృదంగం వాయించడంగా ఉంది. అంతవరకెందుకు? వ్యవసాయం చేసే వ్యక్తి 2 ఎద్దులకు నాగలి కట్టి దున్నినట్టుగా నన్ను దున్నమంటే నేను దున్నగలనా? అందులో ఉండేటటువంటి ఒరవడి ఆయనకి బాగా అర్థం అవుతుంది. ఒకరు దస్త్రం మీద కలంతో వ్రాస్తారు, ఒకరు సంతకం పెడతారు. ఒక్కొక్కరి విభూతికి ఒక్కొక్క వస్తువు ప్రమాణం. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అసలు ఒక వ్యక్తి బయట రాణించాడు అంటే ఆయన భార్య ఇంటి పట్టున ఉండి ఆయన శరీరాన్ని పోషించడానికి యోగ్యమైనటువంటి అన్నాన్ని పచనం చేసి పెడితే కదా. లేకపోతే ఆయన ఎలా బయటికి వచ్చి కార్యాన్ని చేయగలడు? ఆయన ఆరోగ్యం ఎలా నిలబడుతుంది? అంటే ఆమెకి సంబంధించినంత వరకు సరస్వతీ కటాక్షమునకు ప్రాతినిధ్యం వహించే వస్తువు ఆమె పట్టుకునేటటువంటి గరిటె. అందుకే సరస్వతీ పూజ నాడు ఏం చేస్తారంటే, ఎవరెవరు ఏ వస్తువుని పట్టుకుని జీవితంలో వృద్ధిలోకి వచ్చారో, ఏ వస్తువుని పట్టుకుని
డబ్బు సముపార్జించి తనని తాను పోషించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడో ఆ విభూతి చెదిరిపోకుండా ఉండాలని, ఇంకా వృద్ధిలోకి రావాలని ఆ వస్తువుని సరస్వతీదేవి దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఆయా విభూతుల ద్వారా అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే కదూ మనం శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ నాడు ఉదయం వేళ విద్యార్థులతో పూజ చేయించి మళ్ళీ మధ్యాహ్నం వేళ గృహస్థులందరితో కూడా కూర్చోపెట్టి పూజ చేయిస్తూ ఉంటాం ప్రత్యేకంగా. కాబట్టి ఆ సరస్వతీ కటాక్షం అన్నది ఏది ఉన్నదో అదే నిజానికి మనిషి జీవితంలో ఆర్థికంగా ఊంచుకోవడానికి కూడా అవసరం, అదే మనిషి తరించడానికి అవసరం. అటువంటి సరస్వతీ కటాక్షం ఈ దేశంలో ఎప్పుడూ లోటు రాకూడదని శంకర భగవత్పాదులు ఈ దేశానికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉపకారం బహుశః ఇక ఎవ్వరూ చెయ్యలేదు. అది ఒక్క శంకర భగవత్పాదులకు మాత్రమే సాధ్యం. శృంగగిరికి అంత ప్రఖ్యాతి రావడానికి ఋష్యశృంగుడు ఎంత కారణమో శంకర భగవత్పాదులు అంత కారణం. సరస్వతీదేవిని వనదుర్గ మంత్రములతో కట్టి ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి సరస్వతీ కటాక్షానికి లోటు రాకూడదని సరస్వతీదేవిని ప్రతిష్ఠ చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అనితర సాధ్యమైనటువంటి అటువంటి కృత్యములను సాధించిన వారు వేరొకరు కనపడరు. అంతటి మహనీయమూర్తి శంకరులు. వారికి సరస్వతి ఆరాధన పట్ల, సరస్వతి అనుగ్రహం పట్ల, సరస్వతి కృప అందరికీ ఉండాలి అనేటటువంటి అభిప్రాయం పట్ల అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నేను మీతో మనవి చేశాను. అందుకే దశనామి సన్యాస వ్యవస్థగా ఆయన సన్యాసుల్ని విభాగం చేసినప్పుడు కూడా రెండు సన్యాస సమూహములకు ఒకరికేమో భారతి అని పేరు పెట్టారు, ఒకరికేమో సరస్వతి అని పేరు పెట్టారు. అందుకే ఇప్పటికీ చూడండి, శృంగగిరి పీఠాన్ని అధివసించేటటువంటి వ్యక్తులందరికీ పేరు చివర భారతి ఉంటుంది. భారతి, సరస్వతి ఈ రెండూ కూడా సరస్వతీదేవికి సంబంధించినటువంటి పేర్లు. ఆయన ఎక్కడెక్కడ మఠస్థాపన చేసినప్పటికీ కూడా ఆ మఠాలకి శారదా మఠము అని పేరు పెట్టారు. సరస్వతి అనుగ్రహం పట్ల శంకరాచార్యుల వారికి అంత అవసరము అనేటటువంటి విశ్వాసం. అది తనకే కాదు, లోకమునకంతటికీ కూడా అందించాలని. ఆయనకి సరస్వతీ కటాక్షానికి లోటే ఉంది. ఆయనే సాక్షాత్తు శంకరుడు. సరస్వతి ఒకటి, శంకరుడు ఒకరి కాదు, ఇద్దరూ ఒకటే. ఇద్దరూ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళే. అందుకే ఇద్దరూ తెల్లగా ఉంటారు. అటువంటి అపరశంకరులైనటువంటి శంకర భగవత్పాదులు తన కొరకు కాదు, తన జాతిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సరస్వతీ కటాక్షానికి లోటు రాకూడదని ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ సరస్వతి అనుగ్రహాన్ని తీసుకొచ్చి చొప్పించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే అన్నపూర్ణ అంటే కేవలము కడుపు నింపేటటువంటి తల్లి మాత్రమే కాదు, అన్నం పెట్టే తల్లి మాత్రమే కాదు, దానితో పాటుగా మానసికమైనటువంటి వికసనము కొరకు, బుద్ధి ప్రచోదనము కొరకు, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఏ చరమ ప్రయోజనాన్ని పొందాలో అటువైపు అడుగులు వెయ్యడానికి కావలసినటువంటి బుద్ధిని సంతరించుకొనుట కొరకు, అటువంటి అధ్యవసాయమును పొందుట కొరకు ఆయన సరస్వతి నామాన్ని, సరస్వతి వైభవాన్ని జోడించి కీర్తిస్తూ ఉంటారు. నిజం కదా, నామములు గౌణములైనప్పుడు ఆ కాశీపురాధీశ్వరి కైలాసాచల కందరాలయకరి అయినప్పుడు ఆమె ఏది కాదు, ఆమె అన్నీ. మీరు ప్రార్థనా శ్లోకం నేను చదువుతున్నప్పుడు వింటుంటారు కదా, ఆ తల్లే కమలకుటి, విమలపటి, పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి, కామాక్షి, పక్ష్మలాక్షి, కలిత విపంచి, విభాసి వైరించి. ఆ కామాక్షి పరదేవతయే సరస్వతీ స్వరూపం. సరస్వతి ఒకటి, లక్ష్మి ఒకటి, పార్వతి ఒకటి, ఇన్ని రూపాలు ఉండవు. ఆ తల్లే సరస్వతిగా అనుగ్రహిస్తుంది, ఆ తల్లే పార్వతిగా అనుగ్రహిస్తుంది, ఆ తల్లే లక్ష్మీదేవిగా అనుగ్రహిస్తుంది. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదట చేసినటువంటి స్తోత్రం, మొట్టమొదటి కవిత్వం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు, కనకధారా స్తోత్రం. అందులో లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆయన సంబోధిస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మా, నువ్వు
గీర్దేవతేతి, నువ్వే సరస్వతివి. గరుడధ్వజ సుందరీతి, అమ్మా నువ్వే గరుడ వాహనారూఢుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవివి. అమ్మా నువ్వే శశిశేఖర వల్లభేతి, చంద్రమౌళి అయినటువంటి శంకరుని యొక్క ఇల్లాలు పార్వతీదేవివి. అమ్మా నువ్వు శాకాంబరివి కూడా. అదేమిటి, ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపాలని చెప్పాక మళ్ళీ ప్రత్యేకంగా శాకంబరీ తత్వాన్ని చెప్పడం ఎందుకు అంటే, ఆ స్తోత్రం చేస్తున్నది ఆకలితో అలమటించిపోతున్న ఒక పేద బ్రాహ్మణిని అనుగ్రహించడానికి. ఒకనాడు వర్షాలు పడి పంటలు పండే వరకు ఆగలేక ప్రజలందరూ కూడా ఆకలితో సతమతమైపోతున్నప్పుడు ఆమె ఒంటి నిండా కాయగూరలతో పళ్లతో ప్రత్యక్షమై ప్రజలను అనుగ్రహించింది. ఆకలి కొన్న వారిని చూస్తే, అమ్మ నువ్వు ఆగలేవు కదా, నీది అమ్మ హృదయం కదా, విహంగ శిశవ్విషణ్ణే, పక్షికి ఆకలి ఎక్కువ, అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి ఎక్కువ. పెద్దవాళ్ళు ఆకలితో బాధపడుతుంటే చూసి ఓర్చగలం. ఒక పిల్ల అమ్మా అన్నం తిని వారం రోజులైందమ్మా, కళ్ళు తిరుగుతున్నాయమ్మా అంటే చూసి ఓర్చగలమా? ఓర్చలేం. సాధారణమైన మనుష్యులం మేమే ఓర్చలేమే, లోకములను కన్న తల్లివి నువ్వెలా ఓర్చగలవమ్మా పేద బ్రాహ్మణి బాధపడుతుంటే? శాకాంబరీ స్వరూపాన్ని పొందిన నువ్వు ఉత్తర క్షణంలో అనుగ్రహించు ఆ బ్రాహ్మణిని అని చెప్పడానికి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారాయన. లక్ష్మీదేవి తప్పురా అబ్బాయి, అలా అనకూడదు. లక్ష్మీదేవి వేరు, సరస్వతీదేవి వేరు, పార్వతీదేవి వేరు, శాకంబరి వేరు. నేనే పార్వతి, నేనే లక్ష్మి, నేనే దుర్గా, అలా అనకూడదు, తప్పు. నన్ను కేవలం విష్ణుపత్నిగానే కీర్తించు అందే. ఎక్కడ అనలేదుగా. శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రానికి సంతోషించినటువంటి లక్ష్మీదేవి కురిపించినటువంటి స్వర్ణ ఉసిరికలతో కూడుకున్న ప్రాంగణం, ఆ ఉసిరికలు పడినటువంటి ప్రాంగణం ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో స్వర్ణతమనాయ అన్న పేరుతో ఉందిగా. అంటే ఉన్నది ఒక్క తత్వమేగా. శ్రీయన గౌరీనాబరగు అని తిక్కన గారు మహాభారతంలో వర్ణించినట్లుగా. కాబట్టి ఆ తల్లి అన్నం పెట్టడం ఒక్కటే కాదు సుమా, నీకు కడుపు నింపడమే కాదు, దానితో పాటుగా నిన్ను పరిపూర్ణుణ్ణి చెయ్యడానికి కావలసిన సరస్వతీ కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు. అందుకే అన్నపూర్ణకి పూజ చేయడము అంటే శారదకి పూజ చేయడమే. శారదానవరాత్రులు చేయడంలో అన్నపూర్ణ పూజ నిషిద్ధము అన్నమాట అన్వయమే కాదు. దానికి ప్రమాణం శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రమే. అన్నపూర్ణకి చేసినటువంటి పూజ శారదకి చేసిన పూజయే. అదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. అందుకే ఆ అభేద స్థితిని ఆవిష్కరిస్తూ సరస్వతీ కటాక్షానికి పెద్దపీట వేస్తూ శంకరాచార్యుల వారు ఆ తల్లిని అన్నపూర్ణమ్మని పిలిచినప్పుడు, అమ్మ కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమా శాంకరి అని పిలిచారు. శాంకరి అన్న మాటకు అర్థం శంకరుని యొక్క శక్తి స్వరూపమైనది అని. శంకరోతి ఇది శంకర. ఎప్పుడు శుభములను చేసేటటువంటి వాడు ఎవరుంటాడో ఆయన్ని శంకరుడు అని పిలుస్తారు. ఆయనకి శుభాలు చెయ్యడం వినా అసలు నిజానికి వేరొకటి తెలియదు. ఎప్పుడూ అశుభం చెయ్యడం తెలియనివాడు, అమంగళం చెయ్యడం తెలియనివాడు, ఎప్పుడూ శుభములను మాత్రమే చేసేటటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాణ్ణి శంకరుడు అంటారు. అందుకే యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయం ఒక విషయాన్ని చెప్తుంది. నమ సోమాయ చ రుద్రాయ చ నమ శంగాయ చ పశుపతయ. ఆ అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికీ నమ శంకరాయ చ అంటుంది. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని పూర్తవుతుంది. అందులో నమ శంకరాయ చ, శంకరునికి నమస్కారం. ఎవరు శంకరుడు అంటే, శంకరుడిగా అందరికీ శుభములను చేసేవాడిగా శివుడు ఎక్కడో కూర్చుని ఉండడు. శివుడు ప్రతి ఇంటిలో ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు అంటే తండ్రిగా ఉండేటటువంటి వాడు శంకరుడే. అందుకే శంకరుడు ఒకటి, కన్న తండ్రి ఒకటి కాదు. పితృదేవోభవ అంటే తండ్రి దైవముతో సమానము అని కాదు దాని అర్థం. తండ్రి దైవమై ఉన్నాడు. మాతృదేవోభవ తల్లి దైవమై ఉన్నది. ఆచార్య దేవోభవ గురువు దైవమై ఉన్నాడు.
అతిథి దేవోభవ, అతిథి దైవమై ఉన్నాడు అయినప్పుడు పితృదేవోభవ నమ శంకరాయచ, శుభములను చెయ్యడం కోసం ఆ శివుడే ప్రతి కుటుంబంలో తండ్రిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తండ్రికి చేసిన ప్రదక్షిణం శంకరుడికి చేసిన ప్రదక్షిణం. శంకరుడు శంకరోతి, ఎప్పుడూ శుభములను చేస్తూ ఉంటాడు. అందుకే తండ్రి తాను ఎంత కష్టపడినా ఎంత నలిగిపోయినా ఆయన పట్టించుకోడు. తన కొడుకు సంతోషంగా ఉండాలని మనసులో ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాడు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి గురించి చెప్తూ కథంచిదుపకారీణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అని చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన ఎటువంటి వాడు అంటే భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి కొడుకు వృద్ధిలోకి వస్తే, కొడుకు 4 రూపాయలు సంపాదించుకుంటే, కొడుకు సంతోషంగా ఉంటే, కొడుకు ఇల్లు కొనుక్కుంటే, కొడుకు ఒక వాహనం కొనుక్కుంటే, కొడుక్కి కొడుకు పుడితే, కొడుక్కి కూతురు పుడితే, కొడుకు కన్నా ఎక్కువగా తండ్రి సంతోషిస్తూ ఉంటాడు. తనదైనదంతా కూడా కొడుక్కి ఇచ్చేసి కొడుకు సంతోషపడితే తాను సంతోషపడతాడు. నిజానికి కొడుకు ముందు కారెక్కి తిరుగుతాడు. తండ్రి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి వ్యగ్రత ఏర్పడితే కారులో తిరిగినవాడు తప్ప కొడుకు తిరుగుతున్నాడు నేను తిరగలేదని కోరుకున్నవాడు కాడు. అంటే కొడుకు తిరుగుతున్నాడు తనకి సంతోషం, తాను తిరగలేదు అసలు ఆ భావనే లేదు. నమ శంకరాయచ, కొడుకు సంతోషిస్తే చాలు. కొడుకు సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు. కానీ ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఉన్న తండ్రి తన కొడుకుని చూసి అలా సంతోషిస్తాడు. కానీ పక్కన ఉన్నటువంటి కుటుంబంలో పిల్లల విషయంలో అలా ఉండగలడా అంటే అది చెప్పడం అంత తేలిక కాదు, సాధ్యం కాదు. ఎక్కడో విశాలమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చుగాక. కానీ 199 మంది విషయంలో మాత్రం తన కుటుంబం వరకు శంకరుడిగా ఉంటాడు. కానీ పరమశివుడు లోకములకంతటికీ కూడా తండ్రి. వాగర్ధ వివసంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే. తండ్రి ఒక వ్యక్తి పుట్టడానికి తన తేజస్సుని, తన యొక్క శుక్రమును అవసరంగా ఇచ్చాడు, అవకాశంగా కల్పించాడు. కాబట్టి జననము జరుగుతోంది. అక్కడ వరకే. అందులో తండ్రి సంతోషము కొంత ఉన్నది, మానసికోల్లాసము కొంత ఉన్నది. కానీ తల్లి అంతకన్నా గొప్పది. ఆమె శోణిత ప్రదాత ఒక్కతే కాదు, ఆమె వికారమైన రూపాన్ని పొందింది, పచ్చంతింది, ఎంతో కష్టపడింది, తాను జాగ్రత్త పడింది లోపలున్న బిడ్డ కోసం. బిడ్డ పుట్టినప్పుడు తాను మరణిస్తుందో ఉంటుందో తెలియదు. కానీ ఆయనని తండ్రిని చేయడం కోసం తాను మరణ సదృశమైనటువంటి దుఃఖాన్ని పొందడానికి సిద్ధపడిపోయింది. ఆ బిడ్డని చూడగానే వాడు ఆమెకి కృతజ్ఞత చెప్పాలా, ఆమె వాడికి కృతజ్ఞత చెప్పాలా?